జీవితం అనేది ఒక అందమైన కథ అంటారు. అలాంటి ఒక కథ ఇది. ఆ కథలో నిజంగా అందమైన భాగం ఎక్కడ మొదలయిందంటే అది డిసెంబర్ 10వ తేదీ జమ్మికుంటలోని మమతా హాస్పిటల్లో. కళావతి మాధవ్ రెడ్డి గారికి ఓ చిన్నారి పుట్టింది. ఆమె పేరు వనజ. వనజకి ఓ అక్క జలజ, అలాగే ఓ తమ్ముడు రాజు. అక్కతో అల్లరి, తమ్ముడితో ఆటలు. అలా ముగ్గురు కలిసి చిన్నతనం అంతా ఆటపాటలతో ఎంతో మధురంగా గడిపారు. వనజ తన ప్రాథమిక విద్యను మండల ప్రజాపరిషత్ పాఠశాలలో పూర్తి చేసింది. ఆ రోజులు ఆమె ఆత్మవిశ్వాసానికి, ఆలోచనలకు బలమైన పునాది వేసిన రోజులు. తర్వాత వరంగల్కి వెళ్లి ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుల కోసం హాస్టల్లో ఉండేది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువుకుని ఎదిగింది. అదే సమయంలో నాకు వనజతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2009 జూన్ 4వ తేదీ మా జీవితంలో మరువలేని రోజు. మా ఇద్దరి ప్రేమను పెళ్లిగా మలిచిన రోజు. మా ఇద్దరి జీవితాలు ఒక్కటయ్యాయి. కలలు కలసి ఒకే దారిలో నడక మొదలైంది. 2011 ఏప్రిల్ 15న మాకు బంగారు తల్లి తనుశ్రీ పుట్టింది. ఆమె నవ్వే మా ఆనందం, ఆమె మొదటి అడుగే మా గర్వం. 2015 మేము విశాఖపట్నం ట్రిప్కి వెళ్ళాం. సముద్ర తీరంలో చేతులు పట్టుకుని మేము ముగ్గురం కలిసి గడిపిన ఆ రోజులు జీవితాంతం మర్చిపోలేను. పెళ్లికి ముందు, తర్వాత మేమిద్దరం ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఈ ప్రయాణంలో మా తల్లిదండ్రులు మునీశ్వరి, నాగముని నాయుడు గారు, అలాగే వనజ తల్లిదండ్రులు కళావతి, మాధవ్ రెడ్డి గారు ఎంతో మద్దతుగా నిలిచారు. వనజ, నీవు నన్ను ప్రేమించిన తీరు, మన బిడ్డను చూసుకున్న విధానం, ప్రతి పాత్రలోనూ నీవు గొప్పగా నిలిచావు. నువ్వు ఒక మంచి కుమార్తెవి, మంచి భార్యవి, గొప్ప తల్లివి, సమర్థవంతమైన ఉద్యోగినివి, అన్నింటికన్నా గొప్ప మనిషివి. ఈ కథనం ఒక నరేషన్ మాత్రమే కాదు, ఇది మన ఇద్దరి జీవితం, మన కథ. నీవు నాకు ఇచ్చిన ప్రతి క్షణానికి ప్రేమగా, కృతజ్ఞతగా, స్మరణగా నా హృదయపు చిరు బహుమతి. నిన్ను ప్రేమిస్తూ, మీ రాజేష్.